హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ స్పెషల్ చికెన్ కర్రీ చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, ముందుగా బాండీ పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసానండి. ఓకే, ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ముందుగానే చికెన్ని ఒక 4-5 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకొని అందులోనే కాసంత సాల్ట్, కారము వేసుకొని మంచిగా కలిపి పెట్టుకున్నానండి. పక్కన నేను ఎప్పుడు ఇలానే పక్కన కలిపి పెట్టుకుంటాను, ఎందుకంటే సాల్ట్, కారము ముక్కలకు బాగా పడుతుంది, అందుకోసమే పక్కన కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇందులో వేసి మంచిగా కలుపుకుందాము. కొంచెం సేపు ఉడకనిద్దాము, ఎందుకంటే చికెన్లో వాటర్ అంతా పోవడానికి. చూద్దాము. ఇప్పుడైతే చికెన్లో వాటర్ అంతా పోయింది మనకి. చూడండి, వాటర్ వెళ్ళిపోయి ఆయిల్ తేలేడుతుంది పైన. ఇప్పుడైతే టమాటో ప్యూరీ అండి, నేనైతే మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఒక 5 టమాటాస్ తీసుకున్నాను. మీకు కావాల్సినన్ని తీసుకోండి, మీ చికెన్కు తగ్గట్టు. దీన్నైతే మంచిగా టమాటా మొత్తం మంచిగా మగ్గేంత వరకు ఉడికించుకున్నాము. ఇలా మంచిగా కళ్ళ పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెడితే తొందరగా అవుతుందని. ఓకే, చూద్దామండి. టమాటా అయితే మంచిగా ఉడికిపోయింది. ఇందులోనే కాసింత సాల్ట్, పసుపు చూసి వేసుకోండి. నేనైతే ముందుగానే వేసుకున్నాను కదా, అందుకోసమే. ఒక 2 స్పూన్స్ కారం తీసుకున్నానండి. ధనియా పౌడరు, ఇదైతే గరం మసాలా, చికెన్ మసాలా, అన్ని మసాలాలన్నీ యాడ్ చేశాను అందులో. ఓకే, మంచిగా కలిపేసుకున్నాము. ఈ మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మళ్ళీ మనము మూత పెట్టేసుకుందాము. ఇలా మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడైతే చూద్దామండి, మసాలాలన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇందులోనే ఎండు కొబ్బరి వేసుకుందామండి. ఒక 2 స్పూన్స్ ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. చికెన్ మసాలా నేను కొంచెం ఎక్కువగానే వేసానండి. ఇందాక కొంచెం తక్కువ వేసుకున్నాను, ఒకే స్పూన్ వేసుకున్నాను, అందుకోసమే. ఓకే, శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని, పుదీనాని సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులో యాడ్ చేశాను. మంచిగా కలిపేసుకుందాము. మూత పెట్టేసుకున్నాము. చూద్దాము. మధ్య మధ్యలో ఇలా కలబెట్టుకుంటూ ఉండండి, ఎందుకంటే మనకి చికెన్ ముక్కలు ఉడకాలి కదా, అందుకోసము. ఇలా మంచిగా కలబెట్టుకోండి. మూత పెట్టేసుకున్నాము. ఓకే, ఫైనల్గా చూద్దాము.
చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఎప్పుడైనా ఆయిల్ ఇలా పైకి తేలాడుతున్నప్పుడైతే అప్పుడే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టు. నేనైతే గ్రేవీ పెట్టానండి, చికెన్ గ్రేవీ. చాలా బాగుంటుంది, రైస్లో కానీ చపాతీలో కానీ బాగానే ఉంటుంది. ఇంత చేసినాక తినడం చూపించకపోతే బాగుండదు కదా, అందుకోసమే ఫస్ట్ టైం అండి వీడియోలో తినడం చూపిస్తున్నాను. చాలా భయం అవుతుంది. చాలా బాగుంది చికెన్ కర్రీ అయితే రైస్లో. మా హస్బెండ్ చెప్పు ఎలా ఉందో అని అడుగుతున్నాడు. ఓకే, ఇంకొంచెం తిని చెప్తాను అన్నాను. చాలా టేస్టీగా ఉందండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.